రంగస్థలం ఎవరిని ఎంచుకుంటే వాళ్లే ముందుకెళ్ళాలి. మీరు వెళ్ళండి. ఏ పనికైనా ఏ సాయానికైనా నేనున్నానమ్మా. క్షమించమ్మా. నావి కొట్టరా అంటే అటు కొడతాయండి బే పొట్టిన రే అడచాడ్రా డబల్స్ ఆడదాం. రేయ్, ప్రసాద్ గారు గొంతు బొంగురుపోయిందంట, కీచు గొంతులో మారిందంట. వేడి నీళ్ళల్లో ఓల్డ్ మాంక్ రమ్మేసుకొని తాగమను, తగ్గిపోద్ది. నీ అబ్బా వోకల్ కార్డ్ డిసార్డర్ ఏదో వచ్చి మాట్లాడలేకపోతున్నారంట. ఇంకా బాగా అయ్యే ఛాన్స్ తక్కువే అంటున్నారు. ఊరికో పేడ వదిలిపోయింది, పంచాయతీ లాపి ఓ మూల కూర్చుంటాడు. అందరూ బాధపడుతున్నారు, నువ్వు ఒక్కడే సంతోషిస్తున్నావు యాదవ. రేయ్, ఆయన వల్ల నువ్వు బాధపడి ఉంటే నీకు అర్థమయ్యేది. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు వీడు. తీసుకోరా. నీ ఫస్ట్ నాటకమే ఆయన లాస్ట్ నాటకం అయ్యేలా ఉంది. సరిగ్గా సార్, పక్కూరు మురళికి చెప్పాను, సరే అన్నాడు సార్. ఇంకా మొహమలా పెట్టారండి సార్. మరి కొద్దిసేపట్లో కొత్త కృష్ణుడు మీ ముందుంటాడు. సార్, ఆ పుష్కరాల మేనేజర్ వచ్చేలోపు మురళి ఇక్కడికి వచ్చేస్తాడు సార్. సార్, మీరేం కంగారు పడకండి, నేను చెప్తున్నాను కదా, మురళి చాలా బాగా పాడతాడు. చాలా స్టేజ్ షోలు ఇచ్చాడు సార్. నువ్వు ఏనుగుని తీసుకొచ్చినా అది వెళ్ళి పర్వతాన్ని గుద్దలేదుగా. సరే, ఏం చేద్దామంటారు మరి? మురళికి వద్దని చెప్పేనా? ఎందుకు రానివ్వు. నాటకానికే కాదు, మన జీవితానికి కూడా కథ సిద్ధంగానే ఉంటుంది. ఏ పాత్ర ఎవరు పోషిస్తారనేదే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఆఫీసర్ వచ్చినట్టున్నాడు. సరే, నేను చూస్తాను. వెల్కమ్ సార్. నమస్తే. రండి సార్. నమస్కారం సార్. ఇతను నవీన్, ఈ ఆడిటోరియం ఓనర్. నమస్తే అండి. ఏమైనా పుచ్చుకుంటారా సార్? ఏమొద్దు, అస్సలు టైం లేదు. అందుకే చెప్పాను, నాటకం మొత్తం వద్దు, మెయిన్ ఆర్టిస్ట్ ని చూపిస్తే చాలు అని. 5 నిమిషాల్లో వచ్చేస్తాడు సార్ మురళి. అంటే నేనే ముందు వచ్చేసాను. అయ్యో సార్, అది కాదు సార్. అతనే సార్. ఓ మైకు, హలో. చెప్పండి సార్, ఏం చేయమంటారు? మీకు బాగా అలవాటు ఉన్న పాత్ర ఏదో ఒకటి చేయండి. మీరు పాత్ర చెప్పండి సార్. కర్ణుడా, కృష్ణుడా, రామభద్రుడా, సీతారామ రాజా, లేక అన్ని కలిపి కొట్టాయమంటారా? చెప్పండి. మీకు ఇష్టమైంది చేయండి.